టెలికాం సామ్రాజ్యంలో నిశ్శబ్ద విప్లవం ముగిసింది. ఇప్పుడు అసలైన కమర్షియల్ వార్ స్టార్ట్ అయింది. నిన్న మొన్నటి వరకు ఉచిత ఆఫర్లతో తక్కువ ధరల డేటాతో వినియోగదారులను అలరించిన టెలికాం దిగ్గజాలు ఇప్పుడు నెమ్మదిగా ఉచ్చు బిగిస్తున్నాయి. మీ మొబైల్ రీఛార్జ్ బిల్లులు మళ్లీ పెరగబోతున్నాయి. ఈసారి సామాన్యుడి జేబుకు గట్టిగానే చిల్లు పడనుంది. దేశంలో మొబైల్ టారిఫ్లు ఏకంగా 12% నుండి 15% వరకు పెరిగేందుకు తెరవెనుక పావులు కదులుతున్నాయి. అసలు ఈ ధరల పెంపు వెనుక ఉన్న కథేంటి? ఏ కంపెనీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తోంది? కార్పొరేట్ ప్రపంచంలో పోటీ తగ్గినప్పుడు వినియోగదారుడిపై భారం పెరగటం ఖాయం. ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఒకప్పుడు డజన్కు పైగా కంపెనీలతో హోరాహోరీగా సాగిన ఈ రంగం ఇప్పుడు కేవలం 3 ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వచ్చేసింది. సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మార్కెట్లో పోటీదారులు తగ్గి కేవలం కొన్ని ప్రధాన కంపెనీల ఆధిపత్యం పెరగటం వల్లే ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. 2G కాలం నాటి తక్కువ లాభాల నుండి డేటా విప్లవంతో కూడిన 4G, 5G నెట్వర్క్ల వైపు యూజర్లు వేగంగా మారుతున్నారు. ఇదే తరుణంలో జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సగటు ఆదాయం 1 నుండి 1.5% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టెలికాం వార్లో ఒకరు సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే మరొకరు మనుగడ కోసం పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా వోడాఫోన్ ఐడియా తన చందాదారులను వేగంగా కోల్పోతోంది. ఈ కోల్పోయిన బంగారు వాటాను జియో, ఎయిర్టెల్ కంపెనీలు తెలివిగా దక్కించుకుంటున్నాయి. ఈ ఒక్క త్రైమాసికంలోనే జియో ఏకంగా 70 లక్షల మంది కొత్త చందాదారులను తన ఖాతాలో వేసుకోబోతోందంటే ఎయిర్టెల్ 50 లక్షల మందిని చేర్చుకునేందుకు సిద్ధమైంది. కానీ రేసులో వెనుకబడిన వోడాఫోన్ ఐడియా కేవలం 2 లక్షల మంది వినియోగదారులను మాత్రమే పొందే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ కస్టమర్ల వలసలు మార్కెట్పై పట్టు సాధించేందుకు దిగ్గజాలకు మరింత బలాన్నిస్తున్నాయి. యూజర్లను తమ వైపు తిప్పుకోవడంలో 5G టెక్నాలజీ ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ కంపెనీలు దేశంలోని 90% పైగా జిల్లాల్లో తమ హైస్పీడ్ 5G సేవలను విస్తరించి అప్రతిహతంగా దూసుకుపోతున్నాయి. వోడాఫోన్ ఐడియా ఇప్పటి వరకు సుమారు 100 నగరాల్లో మాత్రమే 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వోడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల భారం 25,000 కోట్లకు తగ్గటం ఆ కంపెనీకి కాస్త ఊరటనిచ్చే విషయమే అయినా రేసులో నిలబడాలంటే నెట్వర్క్ ను మరింత విస్తరించక తప్పని పరిస్థితి. రాబోయే రోజుల్లో 4G, 5G నెట్వర్క్ల వాడకం మరింత పెరగనుండటంతో వినియోగదారుల డేటా వినియోగం కూడా ఊహించని స్థాయిలో పెరగనుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వాయిస్ కాల్స్, డేటా వాడకం భారీగా పెరుగుతున్నా కంపెనీలు పెట్టిన పెట్టుబడులకు తగ్గ లాభాలు రావాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గమని టెలికాం శక్తులు భావిస్తున్నాయి. ఒకవైపు 5G కోసం 1000 కోట్లు ఖర్చు చేసిన కంపెనీలు ఇప్పుడు ఆ పెట్టుబడులను తిరిగి రాబట్టుకునేందుకు కస్టమర్లపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. టారిఫ్లను పెంచినా కస్టమర్లు వేరే ప్రత్యామ్నాయం లేక తమతోనే ఉంటారనే ధీమా ఈ కంపెనీలది. మొత్తానికి టెలికాం మార్కెట్ లో జరుగుతున్న ఈ మైండ్ గేమ్ లో చివరికి సామాన్య వినియోగదారుడే బలిపశువు కాబోతున్నాడు. త్వరలోనే రాబోతున్న ఈ టారిఫ్ షాక్ నుండి తప్పించుకోవడం మొబైల్ యూజర్లకు అంత సులువు కాదు.